నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కౌసల్యాదేవి దశరథుణ్ణి నిందించినందుకు పశ్చాత్తాపపడుట అనే విషయం గురించి తెలుసుకుందాం. కౌసల్యాదేవి పలికిన పరుషవచనములకు దశరథుడు బాధపడి, కౌసల్య పలికిన మాటలు సత్యములు, కానీ ఈ అనర్థములకు కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించెను. హఠాత్తుగా రాజుకు ఒక ఆలోచన తట్టెను. పూర్వము శబ్దభేది బాణం ద్వారా తెలియక ఋషిపుత్రుడైన శ్రవణకుమారుణ్ణి చంపిన దుర్ఘటన గుర్తుకు వచ్చింది. రాజు దుఃఖం రెట్టింపు అయ్యింది. ఎదురుగా ఉన్న కౌసల్యాదేవితో, ఓ కౌసల్య, నీవు దయ ఉంచి నాపై ప్రసన్నురాలవుము. నువ్వు అందరి యందు దయతో ఉంటావు, మరి నీ భర్త అయిన నాపై కాఠిన్యం ఎందుకు? ఓ దేవి, భర్త గుణవంతుడైనను గుణహీనుడైనను ధర్మం తెలిసిన స్త్రీలకు భర్తయే ప్రత్యక్ష దైవం కదా. నువ్వు ధర్మాత్మురాలువు, లోకమున జరుగు మంచి చెడులు నీకు బాగా తెలుసు. నువ్వు ఇంత దుఃఖంలో ఉంటూ నీలా దుఃఖితుడయ్యున్న నన్ను ఈ విధంగా తోలనాడుట న్యాయమా? నన్ను కనికరించు. ఈ విధంగా మాట్లాడిన రాజును చూసి కౌసల్యాదేవి తీవ్రంగా కన్నీరు కార్చెను. ఓ దేవా, నన్ను అనుగ్రహింపుము. మీరు నా పతిదేవులు. మీరు నన్ను ఈ విధంగా యాచించుట నాకు మరణంతో సమానము. మీతో నేను పరుషంగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. రాజా, నాకు ధర్మము తెలుసు. మీరు సత్యసంధులని నేను ఎరుగుదును, కానీ పుత్రప్రేమచే నేను అనుచితంగా మాట్లాడినాను. శోకంలో ఉన్నవారు ధైర్యమును కోల్పోతారు, వారి జ్ఞానం అడుగంటుతుంది. హఠాత్తుగా శత్రువు చేతిలో దెబ్బతిన్నా తట్టుకోవచ్చు గాని అకస్మాత్తుగా స్వల్ప శోకము నుండి బయటపడుట కష్టము. ఆ స్థితిలో నేను ఉన్నాను. స్వామి, దయతో నా అపరాధమును మన్నించండి. శ్రీరాముడు వనములకు వెళ్ళి 5 రాత్రులు గడిచాయి గాని నాకు 5 దినాలే 5 సంవత్సరాలుగా అనిపిస్తుంది. అనుక్షణం శ్రీరాముణ్ణే మనసులో తలుచుట వల్ల నా బాధ రెట్టింపయ్యి అనాలోచితంగా మాట్లాడి తిని నన్ను క్షమించండి. ఈ విధంగా కౌసల్యాదేవి మాటలకు దశరథుడు ఊరట చెంది నిద్రలో జారుకునెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.